అందరికీ నమస్కారం. 99 టీవీ మహాభారతం ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు మహాభారతం 24వ ఎపిసోడ్ గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు చాలా ఎపిసోడ్లు నేను చేశాను. మరి అందులో అందరూ కూడా లింక్ ప్రకారంగా చూడండి. ఆ లింక్ ప్రకారంగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఒక్కటి తప్పిపోయినా మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంచేత మహాభారతం 1, 2, 3, 4, 5 అలాగా చూసుకుని మీరు చక్కగా దాన్ని ఫాలో అవ్వండి. ఇంకొక విషయం ఏమిటంటే, మహాభారతం అనేది ఒక సమాజంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎవరి నుంచి అంటే ఒకరికి ఒకరు సారూప్యత, వాళ్ళ యొక్క స్నేహం, మంచితనం, వ్యక్తిత్వం ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ఈ మహాభారతం కావ్యంలో అంత వివరంగా ఉంటుందన్నమాట. ఇంకా అది చెప్పాలంటే అంటే మంచి మంచి సంస్కారం, అంటే మనిషిలో ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కావాలి, చూసుకోవాలి అంటే మహాభారతంలో పాండవులను చూసి నేర్చుకోవాలి. అలాగే చెడ్డ మనుషులు, చెడ్డ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, దుర్మార్గాలు, అన్యాయాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఎలా ఉంటారనేది దుర్యోధనుడి యొక్క వాళ్ళ యొక్క సమూహాన్ని చూసి మనం తెలుసుకోగలం. ఈ రెండింటికి మధ్యన మరొక విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి ఉందన్నమాట. అదేమిటంటే, శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో ఇదంతా నడిపిస్తూ ఉంటాడనమాట. అంటే ఆయన అందరికీ తెలుసున్న విషయం ఇది. పాండవుల వైపే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. అంటే పాండవుల వైపే ఎందుకు ఉంటాడు? ధర్మం వైపు ఉంటాడు అనమాట. ఆయన పాండవుల వైపు అని కాదు, ఎక్కడ ధర్మం ఉంటే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఆయన ఉంటాడనమాట. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. గడిచిన ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, పాండురాజు మరణించిన తర్వాత పాండురాజు యొక్క చితిలో తానే వెళ్ళి సహగమనం చేస్తానని చెప్పి మాద్రి, అంటే రెండవ భార్య, పాండురాజు రెండవ భార్య అనడం. అప్పుడు మొదటి భార్య అయినటువంటి కుంతీదేవి, అలా కాదు, నేనే పెద్ద భార్యను, నేనే ఆయనతో నేను చితిలోకి ప్రవేశిస్తాను అని అనడం. ఇవన్నీ మనం అంతకుముందు చెప్పుకున్నాం. అయితే చివరికి మాద్రే చితిలోకి వెళ్ళి భర్తతో పాటు తన యొక్క ప్రాణాలు అర్పించింది. అంతవరకు మనకి అయిపోయింది. ఇక తర్వాత ఏం జరిగింది అనే విషయానికి వస్తే, ఇప్పుడు కుంతీదేవి అలాగే పాండవులు వీరంతా కూడా ఎక్కడున్నారంటే, అక్కడ మహర్షుల ద్వారా, అంటే అక్కడ అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అక్కడ మహర్షుల దగ్గరే ఉన్నారు వీళ్ళు, అక్కడ ఒక ఆశ్రమం కట్టుకున్నారని చెప్పుకున్నాం కదా, ఆ మహర్షుల దగ్గరే ఉన్నారనమాట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ మహర్షులు అన్నారు, అమ్మ మీరు ఇక్కడ కాదు ఉండేది, హస్తిన మీ పట్టణం, మీ రాజ్యం, మీ బిడ్డలైనటువంటి పాండవులను తీసుకుని వెళ్ళి, నీ కొడుకుల్ని 5గురిని తీసుకుని వెళ్ళి, అంటే పాండవులు అని మనం ఎందుకంటున్నామంటే, కౌరవులను అంటారు, కానీ పాండురాజు కుమారులు కాబట్టి పాండవుల్ని, అంటే పాండురాజు కుమారులు కాబట్టి పాండవులు అని పిలుచుకోవడం జరిగింది. అంచేత అమ్మ నువ్వు బిడ్డలు తీసుకుని హస్తినకు బయలుదేరాలి అని వాళ్ళు కూడా తోడొచ్చి హస్తినకు వచ్చి, హస్తినలో కుంతీదేవిని, పాండవుల్ని, అంటే 5గురు కుమారుల్ని, భీష్ముడికి అలాగే ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి మహర్షులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే పాండురాజు అంటే ధృతరాష్ట్రుడు తమ్ముడే కదా, తోడబుట్టినవాడే, ఒకే రక్తం. అప్పుడు పాండురాజు కుమారులైనటువంటి ఈ పాండవులని మనం మాట్లాడుకుందాం. పాండవుల్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. అదేవిధంగా మరి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు కదా, అలాగే
మాద్రి కూడా మరణించింది. వాళ్ళిద్దరికీ కూడా ఆ, సకల లాంఛనాలతో అన్ని విధాలుగా ఈ పాండవుల చేత అంత్యక్రియలు చేయించాడు ఆ, ధృతరాష్ట్రుడు. చాలా మంచి మనసుతో చాలా ప్రేమగా అందరినీ చూశాడు. అయితే కాలం గడుస్తుంది, కాలచక్రం తిరుగుతున్న సమయంలో కౌరవులు పాండవులు కూడా పెద్దలు చెప్పిన మాటలు విని చక్కగా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉంటున్నారు, ఆడుకుంటున్నారు, చక్కగా నడుస్తుంది. అయితే అంటే ఒక విధంగా ఈ బాలురు అందరూ కూడా వీళ్ళని బాలభారతం అని అక్కడ అక్కడ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వ్యాసుల వారు భారతం రాసింది వ్యాస మహర్షి కదా. ఆయన ఏం చేశారంటే ఆయనకు తెలుసు పాండవులు కౌరవులు మామూలుగా ఉన్నారు, కానీ ఏం జరగబోతుందో ఆయనకు మొత్తం తెలుసు కదా. ఆయన రాసింది ఆయనే కదా. అంచేత ఆయన ఏం చేశాడంటే తన తల్లి అయినటువంటి తల్లి అంటే సత్యవతీదేవి ఆమె యొక్క కోడళ్ళు ఇద్దరు కూడా అంబిక అంబాలిక ఇద్దరు కూడా హస్తంలోనే ఉంటున్నారు. ఆయన వచ్చి తల్లి దగ్గరికి వచ్చి చాలా కాలం అయింది చూసి, తల్లి కొడుకులు చూసుకున్నారు ప్రేమతోటి, అంత బిడ్డను కౌగిలించుకుంది తల్లి. అంత ప్రేమ అయిన తర్వాత నాయన ఏమిటి వచ్చిన సంగతి ఏమిటి అని అడిగితే అప్పుడు వ్యాసులు వారు ఈ విధంగా చెప్పారు. అమ్మ, నువ్వు హస్తినలో ఉండలేవు అని చెప్పారు. ఎందుకు నాయన అలా అంటున్నావు? ఎందుకు ఉండలేను? బాగానే చూస్తున్నారు, నాకు అన్ని సకల సౌకర్యాలు, నాకు నా కోడల్ని చక్కగా చూస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఉండలేనని అంటున్నావు నువ్వు అని కొడుకుని అడిగిందనమాట. అప్పుడు కొడుకు అయినటువంటి వ్యాసుల వారు ఏం చెప్పారంటే, అమ్మ ఇప్పటి వరకు బాగానే ఉంది, పాండవులు కౌరవులు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, కానీ ముందు మాత్రం చాలా అసలు ఇక్కడ అంటే పాండవులు ధర్మంగానే నడుస్తారు, కానీ కౌరవులు అనగా కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు కాబట్టి ఈ దుర్యోధనుడు చేసేటటువంటి దుశ్చర్యలు, అదేవిధంగా వాడి యొక్క పన్నాగాలు, దుర్మార్గ పన్నాగాలన్నీ ఇవన్నీ నువ్వు చూసి తట్టుకోలేవమ్మా. నీ మనసు చాలా మెత్తనిది, చాలా సౌమ్యమైన దానివి నువ్వు. ఇలాంటి కఠినమైనటువంటి విషయాలు సంఘటనలు నువ్వు చూడలేవు. కాబట్టి నువ్వు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి వేరే దేశంలో, అంటే వేరే దేశంలో కాదు, మామూలుగా నువ్వు వెళ్ళిపోయి తపోవనంలో వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో అమ్మా అని చెప్తాడు. మరి నేను వెళ్ళిపోతే మరి నా కోడళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, నీ కోడళ్ళు ఒప్పుకుంటే నీ కోడళ్ళు కూడా తీసుకెళ్ళిపోమ్మా నీవంటే అని వ్యాసుల వారు చెప్పగా, అప్పుడు ఆమె ఏం చేసిందంటే సత్యవతీదేవి ఈ విషయం చెప్తుండగా కోడళ్ళు కూడా దగ్గరే ఉన్నారు. అప్పుడు కోడళ్ళు కూడా అత్తగారు కూడానే మేము కూడా వస్తాం మీతోటే పాటు మేమును అని చెప్పి ముగ్గురు కలిసి తపోవనానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవడానికి అన్ని సన్నాహాలు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. అయితే ఇక్కడ అంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కదా, ఎవరు? సత్యవతీదేవి, అంబిక, అంబాలిక, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఇక్కడితో వీళ్ళ పాత్రలు భారతంలో ఎక్కడ కనిపించవు. ఇక్కడితోటి వాళ్ళ యొక్క పాత్రలు వాళ్ళ పని అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ భీముడు, ఈ పాండవులు కౌరవులు ఆడుకుంటున్నారు కదా చక్కగాను. అయితే వీళ్ళందరిలో కూడా భీముడు చాలా బలిష్టంగా ఉండేవాడు, చాలా బలమైన వాడు అనమాట. ఎక్కడ ఆటలాడినా సరే అందులో అన్నిట్లోనూ భీముడే విజయం సాధించేవాడు అనమాట. అలాగా ఆ భీముడిని చూసి దుర్యోధనుడు చూసి పసిగట్టి, అబ్బో వీడు చాలా బలవంతుడు, వీడు ఉంటే మన పాచికలు పారవు. పైగా ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళ తండ్రి, అంటే ఈ తండ్రికి మొదటి కొడుకు ఎవరు? పాండురాజుకి ధర్మరాజు. తండ్రికి ప్రథమ పుత్రుడు అయిన ధర్మరాజు అంటే ధర్మాత్ముడు. తప్పకుండా చక్రవర్తిని ఆయన్నే చేస్తారు, నాకు చక్రవర్తి పదవి దక్కదు అనే ఆలోచనతో ఈ ధృతరాష్ట్రుడి ప్రథమ కుమారుడైనటువంటి ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే
భీముడి మీద పగ పెంచుకున్నాడు. ఎలా పగ? మిగిలిన వాళ్ళని అంటే ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. దుర్యోధనుడు కూడా మామూలు విషయం కాదు, మామూలు వాడేం కాదు. అతను కూడా చాలా పరాక్రమవంతుడు. యుద్ధంలో ఎంతమందినైనా సరే ఓడించగల నిపుణుడు. అయితే భీముడి ముందు ఎవరు నిలబడలేరు. అంచేత భీముడి వల్ల మనం అంటే వీళ్ళందరూ కూడా కొంచెం మెత్తని మనసు వాళ్ళే మిగిలిన పాండవులు. ఈ భీముడు అక్కడే అందరినీ పక్కన పెట్టి అక్కడే ఈ అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలడు. ముందు భీముని చంపేద్దాం. భీముని చంపేస్తే ఆ తర్వాత అర్జునుడిని అలాగే ధర్మరాజుని చెరబట్టి చెరలో వేసి అప్పుడు నేను చక్రవర్తిని అవుతానని ఒక దుష్టబుద్ధితో ఆలోచించి చిన్నప్పటి నుంచే వీళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళతో పాటు ఆ దుర్యోధన యొక్క బుద్ధి కూడా అలాగే దుష్టబుద్ధి అలాగే పెరుగుతూ వచ్చిందనమాట. పెరుగుతూ వచ్చిన తర్వాత ఇంకా పగబట్టాడు బాగా భీముడిని ఎలాగైనా చంపాలి అని. సరే ఎలాగైనా చంపాలి అనేటటువంటి ఆలోచన అది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ రోజుకి ఈ ఎపిసోడు ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మిగిలినటువంటి అది తర్వాత వచ్చే ఎపిసోడ్లో అన్నీ మనం మాట్లాడుకుందాం. ఈ లింక్ తప్పకుండా చూడండి. ఇది చూసిన తర్వాత ఆ ఎపిసోడ్ చూస్తూ ఉండండి. ఈ విధంగా చూస్తేనే మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది. అలాగే భారతం ఇంతకు ముందే చెప్పినట్టుగా భారతంలో నీతిని తీసుకోండి, అవినీతిని తీసుకోవద్దు, ధర్మాన్ని తీసుకోండి, అలాగే దుష్ట మార్గాన్ని తీసుకోవద్దు. అందరూ కూడా సర్వులు కూడా చక్కగా మీరందరూ బాగోవాలని మేము ఈ 99 టీవీలో ఈ మహాభారతం కార్యక్రమాన్ని రూపొందించాం. అందరూ మంచిగా ఉండి మంచి ప్రవర్తనతో ఉండి బాగోవాలి, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జన సుఖనో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.